హలో మీరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు జయాన్ శ్రామ్ ఛానల్. గాయస్, ఈరోజు అయితే మేము కరివేపాకు పొడి చేయబోతున్నాం గాయస్. అంటే ఎట్లా ఉంటుంది అయితే ఎక్స్ప్రెస్ చేయలే, ఫస్ట్ టైం ట్రై చేద్దాం అనుకుంటున్నాం. సో కరివేపాకు పొడి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడు స్టార్ట్ చేసే ముందు జయాన్ ఇప్పుడే ఆడింది గాయస్, ఆడి ఈ కరివేపాకులు గాయస్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను కొత్తగా కరివేపాకు పొడి తయారు చేస్తున్నానండి. చూడండి, వాటికి కావాల్సిన పదార్థాలు. మనకి ఫస్ట్ కరివేపాకు తీసుకున్నాం, దానికి తగ్గట్టు ఎండుమిర్చి తీసుకున్నాం. కరివేపాకు మా చెట్టుదేనండి, చాలా స్మెల్ ఉంది, పెద్ద చెట్టు ఉంది. ఎవరికైనా కావాలంటే రావచ్చు. మెంతులు, ఇందులోనే కొంచెం జీలకర్ర, ధనియాలు తీసుకున్నామండి. పచ్చెనగపప్పు, ఎల్లుల్లి రబ్బలు తీసుకున్నామండి. వీటన్నిటిని దాని తర్వాత ఒకటి వేయించుకొని చూపిస్తాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. నూనె కొంచెం ప్యాన్ వేడైంది, ఆయిల్ పోసుకున్నాం. వీటన్నిటికి తగ్గట్టు కొంచెం మనం ఆయిల్ వేడి చేసుకున్నాము. బాగా ఎక్కువ పోయొద్దు, లైట్గా పోయండి. హీట్ అయింది గాయస్. ఇప్పుడు మనం ఫస్ట్ కొంచెం పచ్చెనగపప్పు లేట్ పట్టింది కాబట్టి మనం పచ్చెనగపప్పు వేయించుకున్నాం. ఇట్లా ట్రై చేస్తున్నాం గాయస్. ఫస్ట్ తర్వాత మినుములు, కొంచెం మెంతులు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మెంతులు తీసుకున్నాం. అవి కూడా వేయించుకున్నాం. కొంచెం వేగేలోపు ధనియాలు వేయించుకున్నాం ఫ్రెండ్స్. ఎల్లుల్లి రెబ్బలు మిక్సీలో పట్టేటప్పుడు దంచేసుకున్నాం. ఇప్పుడు కరివేపాకు, కొంచెం ఫ్రెష్ కరివేపాకు, అరోమా మంచి సూపర్ స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఎలా ఉందో చాలా ఎక్సైటెడ్గా ఉంది, బాగా రావాలని అనుకుంటున్నా. ముద్దపప్పులో వేసుకొని తింటే మస్తుంటుంది. కరివేపాకు చుట్టుపక్కల ఆడుతుందిగా, భయం వేస్తుంది, దూరంగా జరిగిన. కరివేపాకు వేసాంగా, చుట్టుపక్కల ఆడుతుంది, బాగా ఎగుతుంది. కొంచెం ఇది కూడా కొంచెం వేగాక మనకి తెలిసిద్ది. ఒక రెబ్బ తీసుకొని నలిపితే ఒకటి. ఇది కొంచెం మధ్యలోపు ఎండుమిర్చి కూడా వేసుకున్నాం. మంచి కరివేపాకు వేసుకున్నాక మంచి స్మెల్ వస్తుంది. అక్క వాళ్ళ ఊరి నుంచి తెచ్చినాయి గాయస్ ఇవి. ఎక్కడ అసలు బియ్యం అయినా వరి అయినా ఏదైనా అక్క వాళ్ళ ఊరి నుంచి గాయస్. అవి కూడా వేగాక కొంచెం మనకి కూల్ తగ్గాక పట్టుకున్నాం. లైట్గా కొంచెం ఫ్లేవర్ కోసం కొంచెం పసుపు వేసుకుంటున్నాం గాయస్. మంచిట్లా మనం కావాలంటే 2 లవంగాలు అవి కూడా వేసుకోవచ్చు. కొంచెం మసాలా, ఘాటు మసాలా కూడా బాగుంటుంది. మనం మంచిది వేగిని కరివేపాకు అంతా పెట్టుపట్లాడుతుంది. ఎండుమిర్చి వేసాక ఉంటుంది. సో గాయస్, ఇప్పుడు రాత్రి టైంలో కరివేపాకు పొడి వేసుకొని అన్నం తింటే మస్తు ఉంటుంది. అందుకే రాత్రి ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఒకవేళ పొద్దున ప్రిపేర్ చేసిన రాత్రికి కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి తినబుద్ధి కాదు. ఇప్పుడు వేడి తినబుద్ధి అవుతుంది. చూడండి గాయస్, మొత్తం రాత్రి చెమ్మ చీకటి, అంటే 10 అవుతుంది గాయస్ టైం. ఓ సారు,
ఒక హాఫ్ టీ స్పూన్ అంత చింతపండు మనం దీంట్లో వేసుకున్నాం గాయస్. మిక్సీలో కూడా వేసుకోవచ్చు ఒకేసారి. నేను ఇట్లా కొంచెం వేస్తే మంచిగా ఉంటుందని ఇంట్లోనే వేసాను డైరెక్ట్గా. కొంచెం లైట్గా వేయండి, అది టేస్ట్ కూడా తెలిసిద్ది. ఇక మొత్తం నెయ్యి వేసుకొని తింటే మంచి కమ్మగా ఉంటుంది గాయస్. తప్పకుండా ఇలా చూడండి గాయస్, ఒక్కటే ఆడతాండు, వదులు నన్ను. ఇది చూడు జిక్రియాను. గ్యాస్ ఆఫ్ చేసాము. గ్యాస్ మనం ఆఫ్ చేసాం. కొంచెం వీటన్నిటిని కూల్ తగ్గాక మంచిగా చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకున్నాము. వాటితో పాటు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్నాము. వీటన్నిటిని మిక్సీ జార్లో తీసుకున్నాము గాయస్. రెబ్బలే వీటితో పాటు నేను ఇందాక చెప్పా కదా గాయస్, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నాం గాయస్. సాల్ట్ వేసుకుంటున్నాం గాయస్ మేము. మస్తు స్మెల్ వస్తుంది. సో గాయస్ ఇగోండి, రెడీ అయిపోయింది మా కారం పొడి. ఇంకా ఉంది గాయస్ దీంట్లో, అయితే మేము దీంట్లో చూపిస్తున్నాం. ఇప్పుడు గాయస్ రాత్రి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసి కారపొడి తింటే మాత్రం అదిరిపోతుంది. ఇప్పుడు చేసేది మేము అదే గాయస్. నెక్స్ట్ దంచి కట్టడమే గాయస్. ఒక వీడియో మళ్ళీ కలుద్దాం. బై బై. ఒక్కొక్క విషయం లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే ఛానల్ బాయ్.